హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి సర్బానంద్ సోనోవాల్, ఆప్షన్ సి నరేంద్ర సింగ్ తోమర్, ఆప్షన్ డి నరేంద్ర మోదీ. సరైన సమాధానం ఆప్షన్ డి నరేంద్ర మోదీ. కోల్కతాలో భారతదేశపు తొలి అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హూగ్లీ నదిపై దీనిని నిర్మించారు. దేశంలోని లోతైన ఈ మెట్రో లైన్ ఉపరితలం నుంచి 32 నుంచి 33 మీటర్ల దిగువన ఉంది. మొదటి ప్రశ్న, ఇటీవల ఏ దేశ రక్షణ విభాగం చైనాతో సహకార ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ మాల్దీవులు, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి నేపాల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ మాల్దీవులు. మాల్దీవుల రక్షణ విభాగం చైనాతో సహకార ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశంతో దౌత్యపరమైన వివాద నేపథ్యంలో చైనా నుంచి ఉచిత సైనిక సహాయం పొందేందుకు మాల్దీవ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. రెండో ప్రశ్న, గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ఆమోదించింది. దీని కింద ఎన్టీపీసీ సహకారంతో 8,624 కోట్ల రూపాయలతో అన్పరా వద్ద 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. మూడో ప్రశ్న, సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఎన్ఎల్సి ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ అదానీ గ్రూప్, ఆప్షన్ బి టాటా పవర్, ఆప్షన్ సి గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆప్షన్ డి ఎన్టీపీసీ. సరైన సమాధానం ఆప్షన్ సి గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎన్ఎల్సి ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఇప్పటి వరకు ఎన్ఎల్సి అభివృద్ధి చేసిన వాటిలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్. నాలుగో ప్రశ్న, సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0 ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ హమీర్పూర్, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి పట్నా. సరైన సమాధానం ఆప్షన్ ఏ హమీర్పూర్. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0ని కేంద్ర మంత్రి అనురాగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐదో ప్రశ్న, వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి జార్ఖండ్. సరైన సమాధానం ఆప్షన్ డి జార్ఖండ్. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మరో పెళ్లి చేసుకున్న వితంతువుకు 2 లక్షల రూపాయలు అందజేస్తారు. ఆరో ప్రశ్న, ఆసియాలోని అతిపెద్ద బొగ్గు గని ఏది? ఆప్షన్ ఏ రత్నగిరి, ఆప్షన్ బి జోడా, ఆప్షన్ సి దల్లి రాజారా, ఆప్షన్ డి గేబ్రా. సరైన సమాధానం ఆప్షన్ డి గేవ్రా. కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ కు చెందిన గేవ్రా ఆసియాలోని అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించింది. ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ గనిలో ప్రస్తుతం ఏడాదికి 52.5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. ఏడో ప్రశ్న, భారతదేశంలో తొలి ఏఐ ఆధారిత టీచర్ను ఎక్కడ ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ బి కేరళ. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ ఆధారిత టీచర్ను ప్రవేశపెట్టారు. కొచ్చికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరకట్టులో ఈ టీచర్ని రూపొందించారు. ఎనిమిదో ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి చిన్న తరహా ఎల్ఎన్జి యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి హర్యానా. సరైన సమాధానం ఆప్షన్ సి మధ్యప్రదేశ్.
భారతదేశంలో మొట్టమొదటి చిన్న తరహా ఎల్ఎన్జీ యూనిట్ మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. 9వ ప్రశ్న, మిథేన్ శాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి స్పేస్ ఎక్స్, ఆప్షన్ సి ఇస్రో, ఆప్షన్ డి రష్యన్ స్పేస్ ఏజెన్సీ. సరైన సమాధానం ఆప్షన్ బి స్పేస్ ఎక్స్. మిథేన్ వాయువును ట్రాక్ చేయడానికి స్పేస్ ఎక్స్ సంస్థ మిథేన్ శాట్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రతిరోజు 15 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. 10వ ప్రశ్న, నీతి ఫర్ స్టాట్స్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి అనురాగ్ సింగ్ ఠాకూర్. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.